తెలుగు ఇండస్ట్రీని చులకన చూసే చిల్లర కొడుకులు ఎవరైనా సరే చెప్పుదని కొడతాం. ఆయన నాకిడ యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే ప్రకాష్ గారికి మొక్కుతా. ఈ సినిమాలో సూపర్ గా ఇచ్చిండు, ముద్దు పెడుతున్నా ఓ. కాకపోతే ఆడు మా తెలుగు భాష మా తెలుగు సో జొన్నలగడ్డ రాక్ ఐ వాచ్డ్ మూవీ జాక్ చూడడం జరిగిందండి. మూవీ వాస్ వెరీ గుడ్ అండి. అండ్ ఇందులో మూవీ వచ్చేసి సీరియస్ హిట్ టు జొన్నలగడ్డ సిద్ధు అండ్ హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు సిద్ధు, హ్యాట్రిక్ హిట్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. అండ్ ఇందులో మన నరేష్ గారి యొక్క ఫాదర్ యొక్క ఫ్రస్ట్రేషన్, మదర్ యొక్క సెంటిమెంట్ కానివ్వండి. సో మూవీలో మెసేజ్ ఏమి ఇచ్చారు అని అంటే, ప్లీజ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పార్ట్, డు నాట్ వేస్ట్ ఫర్ టైం ఫర్ టైం, అర్థమైందా? డు నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం అనేది కాన్సెప్ట్ ఇచ్చారు. మూవీ వాస్ వెరీ గుడ్ అండి. హీరోయిన్ బాగా చురకత్తిలాగా, బేబీ మూవీలో కంటే ఇంకా కత్తిలాగా కనపడింది, అర్థమైందా? హీరోయిన్ బాగా నచ్చింది. సో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓకే పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితికి ఏ కంటెంట్ అయితే ఇవ్వాలనో అదే కంటెంట్ ఇవ్వడం జరిగింది తరుణ్ భాస్కర్ గారు. రొమాన్స్లో ఆ హీరోయిన్ చూసే ఓరో చూపు నాకు కూడా యాడనో ఇలా గుచ్చుకున్నది, గుండెలో గుచ్చుకున్నది. ట్రైలర్ చూస్తే ఏంది మూవీ అని అనుకున్నాం, కానీ ట్రైలర్ కాదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ట్రైలర్ కటింగ్ సరిగ్గా చేయట్లా. ఎందుకంటే ట్రైలర్లో హైప్ క్రియేట్ అయితే సినిమా అవుతుందని చెప్పేసి ట్రైలర్ని అట్లా అడదినే కట్ చేశారు. మూవీలో మటుకు బాగా చూపించారు. ఫైట్ సీన్ కంటే ముందు, ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది. ఆ ఫైట్ సీన్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఆ సాంగ్ క్యా హై జిందగీ ఘర్కానా ఘాట్కా అంటే చార్మినార్ పీపుల్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో వాళ్ళని బేస్ చేసి తీయడం జరిగింది. అండ్ ఇంకో విషయం, జొన్నలగడ్డ సిద్ధు హిందీ మూవీ తీయొచ్చబ్బా, మంచిగా ఉంది. అరే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఉర్దూ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, అర్థమైందా? బేస్ నిజంగా ఉర్దూ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈయన బాలీవుడ్ మూవీ తీసినా కూడా బాగానే ఉంటుంది. సినిమా చూడడానికి రాలేదేమో, ఇలా చూడాలని అర్థం కాలేదేమో, అర్థమైందా? ఆ బేస్డ్ ఆన్ రివ్యూస్ ఈ మధ్య ఏమంటున్నారంటే దాని ఏమంటారు నెట్ఫ్లిక్స్ దానిలో చూద్దామని అనుకుంటున్నారు. సో రివ్యూస్ చూస్తాం. ఏ మూవీ అయినా చూడు 2.5 రేటింగ్ ఇచ్చిన మూవీ మొత్తం కమర్షియల్ హిట్ అయినాయి. ఇది కూడా అంతే. మూవీ రేటు పెట్టి టికెట్ కొన్నప్పుడు రేటింగ్ ఎందుకు? నో వే. బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చారని చెప్తున్నాను కదా, వెరీ గుడ్. మినిమం ఒక 300 లేదా 400 కోట్లు అయితే ఆల్మోస్ట్ కొడుతుంది బ్రో. జాక్ మూవీ ఏముంది బ్రో, కొంచెం ఓవర్ అనిపించింది. మనోడికి కామెడీ తప్ప ఏ సెట్ కాదు అనిపించింది, అంతే. నాకు కామెడీ తప్ప ఏ సెట్ కాదు అనిపించింది. దీంట్లోకి అయితే కామెడీ అయితే ఏం లేదు, అంతా రా సీరియస్ మ్యాటర్ ఉంది ఇక్కడ లోపల. అంతా సీరియస్ అంటే సీరియస్. అమ్మ ఎమోషన్ ఉంది బ్రో, బాబా నాకే ఏడుపు వచ్చింది బ్రో. అమ్మ నాకు ఏడుపు వచ్చేసింది బ్రో ఆ సీన్లో అయితే. ఆడు ఒకటే మాట్లాడినాడు బ్రో, నాకు ఈ ప్రపంచంలో ఎవరంటే అది మా అమ్మ తప్ప ఎవరు లేరు అన్నారు. కానీ ఆ యొక్క మాటతో ఎమోషన్ అనిపించింది బ్రో. సినిమా అయితే ఏడుపు వచ్చేసింది బ్రో నాకైతే ఎమోషన్లా. బాబా అమ్మ ఎమోషన్ అయితే మస్తు ఉంది బ్రో. అమ్మ అంటే అమ్మ అన్నట్టు ఎమోషన్. ఏడ్చుడు కాదు బ్రో, మొత్తం ఆడ జలపాతాలు కక్కేసిన ఆడ మొత్తం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మొత్తం నీళ్ళే. వైష్ణవి మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు అన్ని. సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ బ్రో. హీరోయిన్ కి లేట్ గా దిగిన లేటెస్ట్ అమ్మాయి, ఆమె లేట్ గా దిగిన లేటెస్ట్ అమ్మాయి. మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు సూపర్. మ్యాజిక్ కాదు, మ్యాజిక్ మంత్రం చేసిన అమ్మాయి. ముస్లిం ఈడదాకా కట్టి మొత్తం ఇదంతా వచ్చింది. ఆలోచన తెలంగాణ అమ్మాయి. సూపర్. కిస్సింగ్ అంటే కిస్సింగ్ కాదు, మొత్తం అన్ని ఉన్నాయి దాంట్లో. సీన్లా కిస్సింగ్ ఉంది, రొమాన్స్ ఉంది, రొమాంటిక్ ఉంది, అన్ని ఉన్నాయి దాంట్లో. నువ్వు మొత్తం ఏది కావాలంటే అది అన్ని మొత్తం మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ ఉంది ఆడ. మొత్తం అన్ని ఉన్నాయి బ్రో సీన్లో. రొమాంటిక్ ఉంది, ఎమోషన్ ఉంది, మొత్తం ఆల్ మిక్సింగ్ అయితే మన సిద్ధు అనేది సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ ఉంది. అందరు వాచ్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమాని ఆస్వాదించాలనుకుంటే ఈ జాక్ మూవీకి వచ్చేసి చూడండి. ఇది మాత్రం అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సినిమా గురించి సాంగ్స్ కూడా రెండు సాంగ్స్ మాత్రమే ఉన్నవి. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లోనే జరిగింది. ఫస్ట్ లో కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఇంకెంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ.